వెల్కమ్ టు కళ్యాణి డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ అండి. మనకి గేదెలు అయితే చూసుకోవచ్చు. మనకు అన్న వాళ్ళు అయితే కడప నుండి అయితే రావడం జరిగిందండి. చూసుకోవచ్చు అన్న వాళ్ళు మొత్తం 10 యానిమల్స్ అయితే వెళ్తున్నాయి. మొత్తం 10 గేదెలు అయితే తీసుకోవడం జరిగింది. అన్ని తక్కువ రోజులు అండి. ఎండాకాలంలో మనకి చాలా అంటే చాలా మంచి గేదెలు తీసి మీకు ఒకసారి వీడియోలో కూడా నేను గేదెలు చూపెడతాను. చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీస్ ఎలా ఉన్నాయి. సెకండ్ థర్డ్ లాక్టేషన్ తీసుకోవడం అయితే జరిగిందండి. చూసుకోవచ్చు గేదెలు ఎలా ఉన్నాయో పడ్డలో కానీ మనకి మన దగ్గరికి వెళ్ళి పూటకు 7 లీటర్లు ఎండాకాలంలో నార్మల్గా వేస్తే మంచి టైట్ అడ్డర్గా ఉన్న గేదెలే తీసుకోవడం జరిగింది. అన్నవాళ్ళు మనకి పాలు తయారున్న గేదెల దగ్గర 2 పూట్ల పాలు కూడా చూసి తీసుకున్నారు. చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీస్ ఎలా ఉన్నాయి, సైజు కానీ అడ్డర్ క్వాలిటీస్ కానీ ఎక్స్ట్రాడినరీ అండి. ఇవైతే మనకి యావరేజ్ 1,50,000 1,60,000 మధ్యలో పడ్డాయండి. మనకి కొన్ని తక్కువలోనే తీసుకున్నాం, కొన్ని చాలా మంచి ఎక్స్ట్రాడినరీ తీసుకున్నాం, యావరేజ్ ఫస్ట్ లాక్టేషన్ కూడా తీసుకున్నాం. చూసుకోవచ్చు మనకి ఇవైతే పూటకు 6-7 లీటర్లు మన దగ్గరకు వచ్చి నార్మల్గా వేసేయండి. అంత అడ్డర్లు ఉన్న గేదెలు నార్మల్గా మన వాతావరణానికి వచ్చి సెట్ అయిపోతాయి. చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీస్ ఎలా ఉన్నాయో. మీకు ఎండాకాలం అయినా సరే చూసుకోవచ్చు అండి సెలక్షన్ ఎలా ఉందో. ఎవరికైనా 5-10 గేదెలు కావాలంటే కాంటాక్ట్ అవచ్చు. ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా సప్లై ఉంటుందండి. మనకి రెగ్యులర్గా అయితే గేదెలు అయితే వెళ్తున్నాయి. నేను ఆంధ్ర తెలంగాణ వచ్చి డైరెక్ట్ నేను ఇప్పించిన గేదెల డైరీ ఫామ్కి వెళ్ళి వాళ్ళ వీడియోస్ కూడా రివ్యూస్ కూడా మీకు పెడతాను నేను కొన్ని రోజుల్లోనే. అవి కూడా నేను మీ ముందుకు తెస్తాను. ఇవైతే మనకి కడప వెళ్తున్నాయండి. మొత్తం 10 యానిమల్స్ అయితే కడప వెళ్తున్నాయి. అన్ని సెకండ్ థర్డ్ లాక్టేషన్లో తీసుకున్నాము. మంచి పెద్ద పెద్ద అడ్డర్లు ఎండాకాలంలో కూడా పెద్ద పెద్ద అడ్డర్లు ఉన్న గేదెలు తీసుకున్నామండి. ఇవి పక్క మన కాడికి వచ్చేసి మిల్క్ అయితే 100% అయితే ఎవరికైనా మంచి గేదెలు కావాలన్నా అయితే రికమెండ్ చేయొచ్చు. మన దగ్గర ట్రాన్స్పోర్టేషన్ ఉండడానికి తినడానికి రూమ్స్ అన్నీ అవైలబిలిటీ ఉంటాయి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరైనా వచ్చి డైరెక్ట్ హర్యానా వచ్చి తీసుకోవాలంటే తీసుకోవచ్చండి. జై హింద్.